2025 కుంభమేళ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన మరియు మహత్తరమైన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. ఇది భారతదేశ సంస్కృతికి, సంప్రదాయానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. కుంభమేళ అంటే శక్తి, పవిత్రత, సమృద్ధి మరియు భక్తి యొక్క సంకేతంగా మారిన సమయాన్ని సూచిస్తుంది. ఈ ఉత్సవం ప్రధానంగా 4 పవిత్ర నదీ సంగమ ప్రాంతాల్లో జరుగుతుంది: ప్రయాగరాజ్, గంగా, యమునా, సరస్వతి సంగమం, హరిద్వార్, గంగా, ఉజ్జయిని, క్షిప్రా మరియు నాసిక్, గోదావరి. 2025 సంవత్సరంలో కుంభమేళ ప్రధానంగా జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. 2025 కుంభమేళ ప్రయాగరాజ్, అలహాబాద్ లో జరగనుంది. ఇది గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రదేశంగా పేరుగాంచింది. ఈ పవిత్ర సంగమంలో స్నానం చేస్తే జీవితంలోని పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఉత్సవంలో అత్యంత ముఖ్యమైన కార్యం పవిత్ర స్నానం. లక్షలాది మంది భక్తులు పవిత్ర నదిలో స్నానం చేసి తమ పాపాలను హరిస్తారని విశ్వసిస్తారు. శాస్త్రాల ప్రకారం ఈ స్నానం మోక్షాన్ని అందించగలదని అంటారు. కుంభమేళ సందర్భంగా అనేక ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. యోగా, ధ్యానం, భజనలు, ప్రవచనాలు, హవనాలు వంటి కార్యములు భక్తులను ఆకట్టుకుంటాయి. దేశ విదేశాల నుండి ఋషులు, సాధువులు, మత గురువులు హాజరవుతారు. వివిధ అఖాడాలు తమ స్వాములతో, సన్యాసులతో కలిసి ఘనంగా ఊరేగింపులు నిర్వహిస్తారు. వీటిని చూడటానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. కుంభమేళలో పాల్గొనడం వల్ల భక్తులు తమ నమ్మకాలను మరింత బలపరుచుకుంటారు. ఇది భక్తి, ధర్మ, కర్మ సిద్ధాంతాలను నమ్మే వారికి మహాపర్వం. అనేక మంది భక్తులు ఈ కాలంలో కఠినమైన ఉపవాసాలు, వ్రతాలు, పుణ్యకర్మలు చేపడతారు. భవిష్యత్తులో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తీర్మానించుకునేందుకు, ఆధ్యాత్మిక తత్వజ్ఞానాలను గ్రహించేందుకు ఇది ఉపకరిస్తుంది. కుంభమేళ అనేక దేశాల భక్తులను ఆకర్షించే గొప్ప కార్యక్రమంగా నిలుస్తుంది. విదేశీ భక్తులు సైతం ఈ ఉత్సవంలో పాల్గొంటూ భారత ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తారు. కుంభమేళ సమయంలో సాధువులు, మునులు, భక్తులు కలిసి భగవంతుని భజన చేస్తారు. ఈ సమయంలో పుణ్యకర్మలు చేయడం ఎంతో శ్రేయస్కరం. ప్రముఖ మత గురువుల ఉపదేశాలు భక్తులను ఆధ్యాత్మికంగా మేల్కొల్పుతాయి. వారి ప్రవచనాలు, ధ్యానం భక్తులను మానసికంగా తీర్చిదిద్దుతాయి. కుంభమేళ సందర్భంగా భక్తులు చేసిన పూజలు, హోమాలు, జపాలు వారికి పుణ్యాన్ని, శుభఫలితాలను అందిస్తాయని నమ్మకం. శివుని భక్తులు గంగానదిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వివిధ అఖాడాల సన్యాసులు దివ్య రూపంలో ప్రదర్శన ఇస్తారు. అనేక మంది తమ జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపేందుకు సన్యాసం స్వీకరిస్తారు. వేలాది మంది కలిసి కీర్తనలు పాడుతూ భక్తిరసాన్ని అనుభవిస్తారు. కుంభమేళ సమయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు. మురికిని నివారించేందుకు భక్తులను ప్రేరేపిస్తారు. ఈ ఉత్సవం వల్ల స్థానిక వ్యాపారాలు, పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. హోటళ్లు, రైళ్లు, బస్సులు మొదలైనవి భక్తులతో నిండిపోతాయి. కుంభమేళ సమాజంలో భక్తి, త్యాగం, సహనం వంటి విలువలను బలపరుస్తుంది. ఇది దేశ విదేశాల నుండి వచ్చిన భక్తుల అనుభవాలను పంచుకునే గొప్ప వేదిక. పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల భక్తులు తమ మనసును శుభ్రంగా ఉంచుకోవచ్చు. అఖాడాల ఉపన్యాసాలు, సాధువుల ప్రవచనాలు జీవితాన్ని మార్చగల మార్గదర్శకాలను అందిస్తాయి. హిందూ మత నమ్మకాల ప్రకారం కుంభమేళ సమయంలో పవిత్ర స్నానం చేయడం వల్ల మోక్షాన్ని పొందవచ్చని భావిస్తారు. కుంభమేళ అనేది భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీక. ఇది కేవలం హిందువులకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక సాధకులను ఆకర్షించే ఉత్సవంగా నిలుస్తోంది. 2025 కుంభమేళ ప్రత్యేకంగా అంతర్జాతీయ భక్తులకు అత్యుత్తమమైన పద్ధతుల్లో నిర్వహించబడుతుంది. కుంభమేళ అనేది కేవలం ఓ ఉత్సవం మాత్రమే కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఇది భక్తులను మానసికంగా, ఆధ్యాత్మికంగా సమృద్ధిగా తీర్చిదిద్దే గొప్ప సందర్భం. ఈ మహాపర్వాన్ని ఆస్వాదించడానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. ఇది మానవ సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించే పుణ్యక్షేత్రం. కుంభమేళలో పాల్గొనడం ద్వారా భక్తులు తమ జీవిత ప్రయోజనాన్ని చేరుకోవచ్చని విశ్వాసం.